మీరు చేసిన తర్వాత మాకు చెప్పినా చాలు. మీ మాట అంటే మాకు వేదవాక్కు అని భావించండి. ఈరోజు శ్రీనివాస డయింగ్ మిల్స్‌లో భాగస్థులమంటే మాకు ఎక్కడికెళ్ళినా ఎనలేని గౌరవం ఉంది. ఈ మిల్స్ మూలంగా మాకు ఎంతో పరపతి పెరిగింది. ఆ పరపతి ఆధారంగా మేమందరం మా వ్యాపారాలని ఎంతగానో అభివృద్ధి చేసుకున్నాం. నిజానికి 18 సంవత్సరాల క్రితం తీర్చలేని అప్పులతో చిల్లులు పడవలా మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఈ సిక్ మిల్స్ మీరు ధైర్యం చేసి కొన్నారు. ఆనాడు మీరు తెలివి తక్కువ పని చేస్తున్నారని అనుకున్నాం. కేవలం మీ మామగారి మాట తీసెయ్యలేక షేర్స్ తీసుకున్నాం. మేం ఊహించలేనిది జరిగింది. మీరు మీ మిల్స్ అధునాతనమైన పద్ధతుల్లోకి మార్చి, అప్పులు తీర్చి, లాభాలు తెచ్చి మాకు విభ్రాంతి కలిగేటంత ఆశ్చర్యానందాలలో ముంచెత్తారు. ఈ రోజున మన మిల్స్‌లో తయారయ్యే వస్త్రాలకి దేశమంతటా ప్రాశస్త్యం ఉందంటే అది మీ సామర్థ్యమే. మేము కేవలం ఐడిల్ పార్ట్నర్స్ మాత్రమే. అసలు మేం పెట్టిన పెట్టుబడి ఎంత? దానికి ఊహించలేనటువంటి లాభాలు తెచ్చిపెట్టారు. ఏ కంపెనీలోనైనా భాగస్వాములు నష్టం వస్తుంటే ఎందుకు వస్తోంది అని మేనేజింగ్ డైరెక్టర్‌ని నిలదీస్తారు కానీ, లాభం వస్తుంటే ఎందుకు వస్తోంది అని ప్రశ్నించరు కదా! కాబట్టి మీరేం చేసినా ఆలోచించి చేస్తారనే మా నమ్మకం. మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన ఒక్కసారి ఆగి అక్కడ కూర్చుని ఉన్న మిగతా అందరి వైపు కలియ చూస్తూ, మీ మీద నాతో పాటు వీళ్ళందరికీ అటువంటి అచంచలమైన విశ్వాసమే ఉందని ఆశిస్తున్నాను. లేనివారు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా చేయి ఎత్తవచ్చును అన్నాడు. 2 నిమిషాలు గడిచాయి. ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు. వివేకానంద్ కూడా కలియ చూశాడు. జరీ అంచు ఉత్తరీయం ఉన్న ఆయన అన్నాడు. చూశారా, మా అందరిది ఏకగ్రీవ నిర్ణయం. థాంక్యూ. థాంక్స్ ఎలాట్ వివేకానంద్ తల వంచి ఎత్తుతూ అన్నాడు. అతను అలా తల వంచటం కర్తవ్యానికి అభివాదం చేస్తున్నట్టుగా ఉంది. మేమింకా మాకు సాధ్యమైనంతగా విరాళాలు పోగు చేస్తాం. ఇంతవరకు మీకు కంపెనీ ద్వారా ఇచ్చిన లాభాలనే పంచుకున్నాం. ఇప్పుడు ఈ పనిలో కూడా మీకు తోడ్పడి, మీకు రాబోయే మంచి పేరులో కూడా భాగస్థులమవుతాం. ఆయన ఆ మాట అనగానే మిగతా అందరూ ఆమోదం ప్రకటిస్తున్నట్లుగా హర్షధ్వనులు చేశారు. ఆ చప్పట్లు వర్షంలా కురుస్తుండగానే ఇంతలో ఫోన్ మోగింది. సెక్రటరీ వెళ్ళి తీశాడు. అవతల నుంచి పలికిన గొంతు వినగానే యథాలాపంగా ఉన్న అతను అతి భయభక్తులతో ఒదిగిపోతున్నట్టు నిలబడ్డాడు. ఇప్పుడే, ఒక నిమిషం అంటూ ఆ ఫోన్ తెచ్చి వివేకానంద్ చేతికిస్తూ, అమ్మాయి గారు అన్నాడు. వివేకానంద్ ఫోన్ తీసుకున్నాడు. హలో. హలో డాడీ. ఆ గొంతు వినగానే అతని ముఖంలో అనిర్వచనీయమైన ఆనందాతిశయం వెలుగుగా వచ్చింది. ఎస్ డియర్, డాడీ ఈజ్ ఎట్ యువర్ సర్వీస్ ప్లీజ్. అతను నిటారుగా అయ్యాడు. మై గాడ్, ప్రీతి ఏమైంది? చెప్పు, ఏమైంది? ఆదుర్దాగా గట్టిగా అడిగాడతను. మిగతా అందరూ చప్పుడు చేయకుండా కూర్చోవటంతో, హాలు నిశ్శబ్దంగా ఉండటంతో ఫోన్ అవతల వైపు నుంచి ప్రీతి మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. డాడీ, అసలు ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? లీలా నర్సింగ్ హోమ్ నుంచి. నర్సింగ్ హోమ్ నుంచా? ఎందుకు? ఏమైంది? దెబ్బలేమైనా తగిలాయా? కారు దేనికైనా గుద్దేశావా? అతను ఆదుర్దాగా కుర్చీలోంచి లేస్తూ అడిగాడు. నాకేం కాలేదు డాడీ. నా ఫ్రెండ్కి చాలా సీరియస్గా ఉంది. చేర్పించుదామని తీసుకువచ్చాను. ఆ మాట విన్న తర్వాత అతను కాస్త రిలాక్స్ అయ్యాడు. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? అన్ను. అన్ను? అన్ను ఎవరు? అన్ను తెలియదా? పాట బాగా పాడుతుందని చెప్పానే, పెద్ద జడ అమ్మాయి. చెంప మీద పుట్టుమచ్చుంటుంది. అనురాధ విశాఖపట్నంలో పరిచయం అయ్యిందని చెప్పానే. తన పుట్టినరోజుకి పంపాలి అంటే నువ్వు గ్రీటింగ్స్ మంచివి తెచ్చి పెట్టలేదు.
అతనికి గుర్తుకు రాలేదు. ఎందుకంటే ప్రీతికి 1,00,000 మంది స్నేహితులు రహదారి మీద కారులో ఇటు వచ్చి అటు వెళ్ళిపోతూ ఉంటారు. నిన్న ఒకరంటే ప్రాణమిస్తుంది. ఈరోజు ఆ వ్యక్తినే చెప్పలేనంతగా ద్వేషిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమయ్యింది? అతని కంఠంలో కాస్త విసుగ్గా ధ్వనించింది. అన్నుకి 104 డిగ్రీల జ్వరం. కూర్చోలేకుండా ఉంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఒంటి మీద సరిగ్గా స్పృహ లేనట్టుగా ఏవేవో మాట్లాడుతోంది. అంటూనే మళ్ళీ ఏడవసాగింది. డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఎక్కడా? అసలు ఎవ్వరూ చూడటం లేదు. నర్సింగ్ హోమ్ రూమ్స్ ఖాళీ లేవట. చేర్చుకోవటానికి వీల్లేదు అంటున్నారు. డాడీ, అన్నుకేదైనా అయితే ఐ లవ్ హర్ డాడ్. ఏడుపు పొంగులా వచ్చేసింది ప్రీతికి. ఐ టు లవ్ హర్. ఆ అమ్మాయికేం కాదు. నువ్వు ఒక్క నిమిషం ఫోన్ పెట్టేసేయ్. నువ్వు ఆ నర్సింగ్ హోంలో ఎక్కడ ఉన్నావు? విజిటర్స్ ల్యాండ్లో ఫ్లవర్ వాజ్కి పక్కనున్న సోఫాలో. నళినికి ఫోన్ ఇచ్చేయలేకపోయావా? చేశాను, ఇంట్లో లేడట. ఓకే ఓకే, నువ్వు అక్కడే ఉండు, నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు కాన్ఫరెన్స్ హాల్లో ఉండి ఉంటావు. మర్చిపోవుగా? మర్చిపోను. థ్యాంక్ యూ డాడ్. ఐ లవ్ టు హియర్ ఇట్ డియర్. పెట్టేస్తున్నా డాడీ. ఓకే. ఫోన్ క్లిక్ మన్న ధ్వని వినిపించింది. వివేకానంద్ కూడా వేళ్లతో నొక్కి డిస్కనెక్ట్ చేశాడు. అతను వెంటనే మరో నంబర్కు డైల్ చేశాడు. అవతల నుంచి లీలా నర్సింగ్ హోమ్ అని వినిపించింది. డాక్టర్ మాధవరావు కావాలి. ఆయన లేరు సార్. డాక్టర్ మురళి ఉన్నారు సార్. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. 2 నిమిషాలలో డాక్టర్ మురళి గొంతు వినిపించింది. హలో, డాక్టర్ మురళి హియర్. మురళి. హలో సార్. అవతల నుంచి ఆ గొంతు వెంటనే గుర్తుపట్టునట్టుగా అంది. మురళి, నా డాటర్ ప్రీతి మీ నర్సింగ్ హోంలో విజిటర్స్ లాంజ్లో ఉంది. ఆమె ఫ్రెండ్ ఒకరికి చాలా జ్వరంగా ఉందట. మీరు నర్సింగ్ హోంలో చేర్చుకోండి. ఓకే సార్. చూడు, రూమ్కి అడ్వాన్స్ పే చేయటానికి నా సెక్రటరీని పంపుతాను. ఓకే సార్. నేనిప్పుడే వెళ్ళి ఆమెని చూస్తాను. థ్యాంక్ యూ ఎలాట్. ఫోన్ పెట్టేశాడు. ఒక్క క్షణం ఆగి మరో నంబర్ డైల్ చేశాడు. అవతల నుంచి గొంతు హలో అనగానే గోపయ్య నళిని ఉన్నాడా ఇంట్లో అని అడిగాడు. ఉన్నాడు బాబు, ఇప్పుడే పిలుస్తాను. ఎంతో వినయంగా పలికింది ఆ కంఠం. 2 నిమిషాలయ్యింది. వివేకానంద్కి ఆ ఎదురు చూస్తూ నిలబడటం చికాకును కలిగించింది. ఇంతలో నళిని మోహన్ స్పీకింగ్ అని వినిపించింది. హలో నళిని, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ప్రీతి నీ కోసం ఫోన్ చేస్తే లేవని చెప్పారట కదా. వివేకానంద్ గొంతు వినగానే అవతల గొంతులో ఉత్సాహం సన్నగిల్లింది. లేదు, అదే నేనిప్పుడే వచ్చాను అంకుల్. కాస్త తడబాటుగా అన్నాడు. చూడు, ప్రీతి లీలా నర్సింగ్ హోంలో ఉందట. ఎవరో ఫ్రెండ్కి సుస్థిగా ఉందని చేర్చటానికి తీసుకువెళ్ళిందట. నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఫ్రెండ్ ఎవరో గాని, ప్రీతి చాలా ఆదుర్దగా ఉంది. నువ్వు వెళితే నా ఆదుర్ద సగం తగ్గుతుంది. నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను. లేకపోతే నేనే వెళ్ళేవాడిని. నేనా ఇప్పుడా? అవును, ఏం పనుందంకుల్. నసిగినట్లుగా అతని కంఠంలో వెళ్ళటం ఇష్టం లేదన్న ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. యూ షటప్ సిల్లీ బాయ్. ప్రీతి తర్వాతనే నీకు ఇంకే పని అయినా. వెళ్ళు, ముందు వెంటనే వెళ్ళి అక్కడ సంగతేమిటో చూడు. ప్రీతికి కంగారు పడవద్దని చెప్పు. ఓకే? కానీ అంకుల్, నాకేం చెప్పవద్దు, నేను వినను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. అతను ఫోన్ పెట్టేయబోతూ ఆగి, చూడు, నీ ప్రీతి ఆలోచన ప్రతి నిమిషం ప్రీతి కోసమే ఉండాలి. అదెప్పుడు మర్చిపోకు, తెలిసిందా? తెలిసింది. నళిని ఫోన్ పెట్టేశాడు. వివేకానంద్ ఫోన్ పెట్టేసి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. అతనిలో ఎప్పటి గాంభీర్యం
మళ్ళీ నిశ్చలత్వం వచ్చేసినాయి. జెరీ అంచు ఉత్తరీయం ఆయన అన్నాడు. అమ్మాయి గారి పెళ్ళి నళిని మోహన్తో నిశ్చయం అవుతోందని విన్నాం. వివేకానంద్ తల ఊపాడు. అది జగమెరగని సత్యమే. అయితే పెళ్లి చేసేసి నళినిని ఫారిన్ పంపిస్తారా? ఇంకో అతను అడిగాడు. అదే నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ఒక్కోసారి ఇద్దరిని పంపాలని అనిపిస్తుంది. మరోసారి అతన్ని వెళ్ళి చదువు పూర్తి చేసుకురాని తర్వాత చూద్దాం అనుకుంటాను. ఏదీ నిర్ణయం చేసుకోలేకపోతున్నాను. మీరా నిర్ణయం చేసుకోలేకపోవడమా? ఇదేదో వింతగా ఉందే. ఫ్యాక్టరీ విషయాలు ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో మీరు క్షణంలో నిర్ణయాలు చేయలేదు అన్నాడు కంటి మెడలాల్చి అతను. అవి వేరు అమ్మాయి గారు వేరు. శర్వాణి అతను అన్నాడు. ప్రీతి వివేకానంద్ ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. ఈ అభివృద్ధంతా ఆ అమ్మాయి పేరు బలమేనని విక్కీ కంటే వారే అంతా అనుకుంటారు. పెళ్లి చేసేయండి వివేకానంద్ గారు. ప్రీతమ్మ పెళ్ళి అనేది మీకేమో గాని అందరి ఆలోచనల్లో అదొక పెద్ద కల. ఎంతో బాగా చెయ్యాలి. ఎవ్వరూ ఎన్నడూ కనీవిని ఎరగనంత ఆర్భాటంగా ఉండాలి. ఆ పెళ్ళి మీకే కాదు మా అందరి జీవితాల్లో కూడా ఒక ముఖ్యమైన భాగం అన్నాడు చెవులు దిద్దులు మారవాడి అతను చేతివేలు ఉంగరాలు కనిపించేలా కదుపుతూ. వివేకానందం అందరి మాటలు వింటున్నాడు. నిజమే, అక్కడున్న అందరి ఆలోచనల్లో అది ఒక అపురూపమైన కళ. ప్రీతిని పెళ్లి చేసేయాలి కానీ నళినిని ఫారిన్ పంపి అతను తిరిగి వచ్చిన తర్వాతనా లేక పెళ్లి ముందేనా? నళిని ఉద్దేశం ఎలా ఉందో ముందు అడిగి తెలుసుకోవాలి. తండ్రి పోయిన తర్వాత ఏ 1-2 సార్లు మీటింగ్కి వచ్చాడో అంతే. మళ్ళా రానే లేదు. అదేమంటే ఆ మీటింగ్స్ నేను వచ్చి చేసేదేముంది అంటాడు. అదే అతని తండ్రి రాజారావు అయితేనా? ఆయన ఉంటే జోక్స్ కులాసా కబుర్లతో ఎదుటివారిని ఏడిపించే మాటలతో మీటింగ్ సరదాగా గడిచిపోయేది. నలుగురితో కలివిడిగా తిరిగే ఆ రాజారావుకి ముభావంగా వీలైనంతగా మనుషులకి దూరంగా తిరిగే ఈ నళిని మోహన్కి పోలికలే లేవు. తండ్రి ఎంత స్నేహపాత్రుడో కొడుకు అంత చిరాకు మనిషి. అనవసరమైన కబుర్లంటే అతనికి గిట్టవు. ఈ 2 సంవత్సరాలలో తండ్రి పోయిన తర్వాత 1-2 సార్లు వచ్చినా ముళ్ళమీద కూర్చున్నట్టుగా ముభావంగా ఉండి వెళ్ళేవాడే తప్ప ఒకరితో పెదవి విప్పి మాట్లాడలేదు. ఏదైనా నళిని మోహన్ అంటే అందరికీ గౌరవాభిమానాలే ఉన్నాయి. ఎందుకంటే అతను విక్కీకి కాబోయే అల్లుడు. రేపు ఇప్పుడు విక్కీ కూర్చున్న కుర్చీలోనే అతను కూర్చోవచ్చు. అందుకే నళిని అంటే ఎక్కడలేని గౌరవాలు చూపిస్తారు. ప్రస్తుతం నళిని అంటే అందరికీ ఇష్టమే. అతని ముభావం వెనక సరళత్వం ఉంది. మనుషుల్ని మోసం చెయ్యని సూటితనం ఉంది. ఎదుటి వాళ్ళ జోలికి రాడు. ఇంకోరి విషయాలు కల్పించుకోవటం కంటే టైం వేస్ట్ ఇంకేదీ లేదు అంటాడు. చిన్నవాడైనా కొన్ని విషయాలలో అతని అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. నళిని తెలివి తక్కువ వాడేం కాదు. చాలా సేపయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వివేకానంద్ కూడా వెళ్ళటానికి లేచాడు. సెక్రటరీకి చెప్పాల్సిన అప్పగింతలన్నీ చెప్పి వెళ్ళబోతూ అతను ఒక్క క్షణం ఆగాడు. బల్లని చుట్టూ వచ్చి పింగాణి గిన్నెలో ఉన్న తెల్ల గులాబీ వైపు తదేకంగా చూశాడు. అతని కళ్ళల్లోకి ఒక వెలుగులాంటి భావం వచ్చింది. అతను అరచేత్తో ఆ గులాబీని తాకాడు. అతి సున్నితంగా ఉన్న ఆ స్పర్శతో అతనికెంతో హాయిగా ఉంది. శ్వేత గులాబీ, నేను నిన్నెప్పుడూ మర్చిపోలేదు, మర్చిపోలేను కూడా. నువ్వు నా కళ్ళల్లో, నా జీవితంలో ఒక భాగానివి. ఈ భాగం ఎవ్వరికీ అర్థం కాదు. అతను నిట్టూర్చాడు. అతని కళ్ళల్లో ఒక అరసెకను కలత కదలాడింది.
తర్వాత మామూలుగా అయిపోయినాయి. అతను బయటికి వెళ్ళిపోయాడు. నళిని మోహన్ టక్కున ఫోన్ పెట్టేసి క్షణంసేపు పెదవి నములుతూ చిరాకుగా నిలబడ్డాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కళ్ళల్లో రోషం మెరుస్తోంది. ముక్కుపుటాల పెద్దవి చేసి కళ్ళు బిగబట్టి పెద్దగా ఊపిరి పీల్చాడు. అప్పుడే ఆ గదిలో వస్తున్న ఒక ఆవిడ అడిగింది. ఫోన్ చేసింది ఎవర్రా నళిని? ఆవిడ 2 చేతుల్లో హ్యాంగర్లు ఉన్నాయి. వాటికి ఇస్త్రీ చేసిన కాశ్మీర్ సిల్క్ చీర, జాకెట్లు వేలాడుతున్నాయి. ఆవిడ శరీరాకృతి పల్చగా ఉండటంతో వయస్సు చూసిన వెంటనే అంచనా వేయలేం. ముఖముఖములో మాత్రం నళిని పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆవిడ చీరలు తీసుకుని బీరువా వైపు వెళ్తోంది. ఇంకెవరు? వికీ అంకుల్ ముఖం చిట్లిస్తూ చెప్పాడు నళిని మోహన్. వికీనా? ఆ పేరు వినగానే ఆవిడ ముఖం విప్పారింది. ఆ కళ్ళల్లోకి చెంగున కాంతి దూకినట్టుగా వచ్చింది. బీరువా వైపు వెళుతున్న ఆవిడ ఆ పనే మర్చిపోయినట్టుగా ఇటు తిరుగుతూ ఏమిటట అంది. ఏముంది? ఆయన పుత్రికారత్నం ఎవరో స్నేహితురాలిని ఉద్ధరిస్తుందట. నేను వెళ్ళి ఆ ఉద్ధరింపులో సాయం చెయ్యాలట. ఏమిట్రా? ఏమైందసలు? ప్రీతి ఎవరికో స్నేహితురాలికి సుస్థిగా ఉందని నర్సింగ్ హోంకి తీసుకుని వెళ్ళిందట. నేను అక్కడికి ఇప్పుడు పనులన్నీ మానేసి పరుగెత్తాలట. నాకు ప్రీతి కంటే ముఖ్యమైనది, ఎక్కువైనది ఇంకేదీ లేదట. ఆయన అంటుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఆవిడ చేతుల్లో హ్యాంగర్స్ అక్కడున్న టేబుల్ మీద పడేసి 2 అడుగులు వేసి అతని దగ్గరగా వచ్చింది. నళిని, ఏమిట్రా ఆ మాటలు? చనువు కాబట్టి అంకుల్ ఏదో తమాషాగా అంటున్నాడు. అలాంటి తమాషాలంటే నాకు చెడ్డ చిరాకు అని, మహా మంటని నీకా 100 సార్లు చెప్పాను. ఒక్కసారి నేను జవాబు చెప్తే ఆయన మళ్ళీ నోరు ఎత్తలేదు. ఇందుకే కాబోలు ఇందాక ప్రీతి ఫోన్ చేసింది. గోపయ్య వచ్చి చెబితే నేను ఇంటిలో లేనని చెప్పమన్నాను. ఆ మాట వినగానే ఆవిడ ముఖం ఎర్రబడింది. కళ్ళల్లో కోపం కస్సుమంది. అదుగో అలాంటి వెధవ పన్లే చెయ్యవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ప్రీతి పాప తన స్నేహితురాలికి సుస్థిగా ఉందని నీకు ఫోన్ చేసింది కాబోలు. నువ్వు డాక్టర్వి, వ్యక్తి సుస్థిగా ఉందని అంటే అలా మాట్లాడవచ్చా? అంకుల్ ఏమనుకుంటాడు? అవును, నువ్వు డాక్టర్ చదివింది ఎందుకురా? కోపంలో అతను తల్లికేమీ తీసిపోనట్టు చూశాడు. ముఖంలో ఆవేశం పొంగుకు వచ్చినట్టయింది. పళ్ళ బిగువున అన్నాడు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మెడిసిన్ చదివింది ఎందుకో నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. మమ్మీ, నన్ను నువ్వు మెడిసిన్ చదివించింది నా కోసం కాదు, నీకోసం. అంతకంటే కాదు, విక్కీ అంకుల్ కనే ఒక అందమైన కలని నేను యంత్రంలా నిజం చెయ్యాలి. ఇలా అని తెలిస్తే నేను మెడిసిన్ చచ్చినా చదివేవాడిని కాదు. నళిని, ఎందుకురా ఆవేశం? ఎందుకలా కోపగించుకుంటావు? కోపంగాక సంతోషమంటావా? ఒక్కోసారి ఆయన నా మీద వెలిగించే పెత్తనం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పెత్తనమా? అలా వంకర అర్థాలు ఎందుకు తీస్తావు? అది నీ పట్ల ఉన్న అభిమానం అని ఎంత చెప్పినా అర్థం చేసుకోవేం? అభిమానమా? ఎవరికి చెబుతావమ్మా నీ మాటలు? పసిపిల్లాడికి చెప్పు, తల ఊపుతాడేమో. ఎదుటివారు చూపే అభిమానానికి, అధికారానికి తేడా తెలుసుకోలేనంత మూర్ఖుడిని అనుకుంటున్నావా నన్ను? ఆయన నన్ను స్నేహితుడి కొడుకుగా ఎప్పుడూ చూడలేదు. కాబోయే అల్లుడుగా చూస్తున్నాడు. ఆయన కనే కలలకి నా జీవితం నువ్వు పణం పెట్టావు. నేను మనిషినమ్మా. నువ్వు కీ ఇచ్చినట్టు తల ఊపే బొమ్మని కాను. ఆయనకి నా జీవితం అమ్ముడు పోయినట్టు చేశావు. నళిని, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? అంకుల్ మనకి ఎంత సాయం చేశారో తెలుసా? సాయమా? అది సాయం అంటే ఉపకారం అనే మాటకి
కించపరిచినట్లు అవుతుంది. ఆ సాయం వెనక ఎంత స్వార్థం ఉంది? ఆయన ఊరికే మనల్ని అభిమానిస్తున్నాడా? ఆయన చూపే అభిమానం వెనక అతను చేతులు చాచి చూపిస్తూ ఇంత స్వలాపేక్ష ఉంది అన్నాడు. ఆవిడ సహనంగా చూస్తూ అంది. పోనీ అలాగే అనుకో. కానీ ఆ స్వార్థం వల్ల నీకు మంచే జరిగింది తప్ప చెడు జరగలేదు కదా. నిన్ను మెడిసిన్ చదివించాడు. నీకోసం పెద్ద నర్సింగ్ హోమ్ కట్టించే ప్రయత్నంలో ఉన్నాడు. నిన్ను ఫారిన్ పంపటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన అండే గనక లేకపోయినట్టయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళమంటావ్? నీ భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వాళ్ళని అలా తిరస్కారంగా మాట్లాడవచ్చునా? తప్పు కదూ? బంగారు బాట. హూ, ఆలోచన తెలియని వాళ్ళకి, వెళ్ళాల్సిన దిక్కులు తెలుసుకోలేని అసమర్థులకి ఇంకెవరికో బాటలు వెయ్యాలమ్మమ్మీ. నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను వెళ్ళాల్సిన గమ్యం ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. నా కోసం ఆయన బాటలు వేయనవసరం లేదు. నేను వెళ్ళే దోవకి అడ్డు రాకుండా చాలు. అతను ఆవేశంగా మరింత గట్టిగా బిగ్గరగా అన్నాడు. నేను మెడిసిన్ నా కోసం చదివాను మమ్మీ. ఆయన కోసం నేను చదవలేదు. నా ఇష్టం వచ్చిన చోట ప్రాక్టీస్ పెట్టుకోవటానికి, నా ఇష్టం వచ్చిన పద్ధతిలో వైద్యం చేయటానికే చదివాను. ఈయన చేతిలో కీలుబొమ్మని అవటానికి కాదు. ఈయన గారి ముద్దుల కూతురికి డాక్టర్ మొగుడు అనిపించుకోవటానికి కాదు మమ్మీ. నేనిప్పుడు చెబుతున్నాను. నేనెక్కడ ప్రాక్టీస్ పెడతానన్నది అది పూర్తిగా నా ఇష్టం. ఆ విషయంలో మీ ఎవ్వరి మాట వినను. చివరికి నువ్వైనా సరే ఇందులో మీ జోక్యం చేసుకోవద్దు. అగ్నిపర్వతంలా బద్దలవుతున్న అతని ఆవేశానికి ఆవిడ క్షణం సేపు స్తంభితురాలైనట్టుగా నిలబడిపోయింది. అతను వెళ్ళి విసురుగా అక్కడ హ్యాంగర్ ఉన్న షర్ట్ లాగినట్టుగా తీసుకుని వేసుకోసాగాడు. గుండీలు పెట్టుకుంటూ అన్నాడు. మమ్మీ, నేను ప్రీతిని పెళ్లి చేసుకోవటం లేదు. ఫారిన్ వెళ్ళటం లేదు. అనవసర ప్రయత్నాలు చేసి నలుగురిలో నవ్వుల పాలు కావద్దని అంకుల్కి చెప్పే. ఆవిడ నిశ్చేష్టురాలైనట్లుగా రెప్పవాల్చిన చూపులతో అక్కడున్న కుర్చీ కూలబడింది. ఆ క్షణంలో కొడుకు మాటలు వింటున్న ఆమె ముఖంలో భయం, ఆశాభంగం ముప్పిరి కొనగా ఆ కళ్ళల్లో, చెంపల్లో, నోటి దగ్గర వయసుతో వచ్చి ముదిమి కనిపించసాగింది. 1000 సుందర కలల హార్మ్యాలు భస్మమైన దిగ్భ్రాంతి విప్పారిన ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. ఆవిడ ఒక్కసారిగా చేతుల్లో ముఖం దించుకొని పెద్దగా ఏడవసాగింది. ఆ నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో హృదయ విదారకంగా ఉన్న ఆవిడ ఏడుపు అతి దీనం ప్రతిధ్వనిస్తుంది. వంటగదిలో ఎక్కడో పనిచేస్తున్న గోపయ్యకి వినిపించింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.